శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. శీర్షిక మామిడి పండు. ఈ రోజుల్లో మనం ఒక విధంగా అపక్వపు మామిడి పళ్ళను పండిన మామిడి పండ్లలాగా భావిస్తూ సేవిస్తున్నాం. పూర్తిగా పక్వానికి రాని మామిడికాయలను కోసి వాటిని ఒక సమూహంగా పేర్చి కింద కాల్షియం కార్బైడ్ రాళ్లను పరిచి దాని మీద నీళ్లు జల్లుతారు. అప్పుడు కార్బైడ్ నుండి వచ్చేటువంటి ఎసిటిలీన్ వాయువు పచ్చి కాయలను పండినట్లుగా చేస్తుంది. మనం ఇటువంటి కాయలను కొనేటప్పుడు కొన్ని సందర్భాలలో అక్కడక్కడ గ్యాసు చేరని చోట ఆకుపచ్చదనం కనబడుతూ ఉండటం గమనిస్తూ ఉంటాం. తొందరగా కాయలను అంటే పండ్లగా మార్చి అమ్ముకోదలసినటువంటి వ్యాపారస్తులు ఇది సహజంగా చేస్తూ ఉంటారు. నిజానికి చెట్టు మీద కొంతకాలం అయిన తర్వాత మామిడి కాయ పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చిన మామిడికాయ పసుపు వర్ణానికి రావచ్చు, లేక ఆకుపచ్చగా కూడా ఉండవచ్చు. కానీ దాని పక్వ స్థితి పరిపక్వత మారిన మరుక్షణం పండు తొడిమె నుండి విడిబడి కింద పడుతుంది. అట్లా కింద పడిన పండును మీరు ఎప్పుడైనా తిన్నారా? దాని రుచి అమోఘంగా ఉంటుంది. మధుర ఫలం అంటే అదే అన్నట్లుగా ఉంటుంది. ఇది నిత్య జీవితంలో మనకు తెలిసిన విషయమే. అదే రకంగా సాధకుని ఆధ్యాత్మిక జీవనం కూడా ఉంటుంది. ఈ సత్యాన్నే మనకు మహామృత్యుంజయ మంత్రం చెప్తున్నది. మంత్రం నిగూఢమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ తెలపటం లేదు. కర్మ పరిపక్వత. సాధకుడు కర్మ పరిపక్వత చెందినప్పుడు ఏ రకంగా అయితే మామిడి పండు రాలి భూమి మీద పడ్డదో అదేవిధంగా సాధకుని కర్మ పరిపక్వత అయిన తరువాత ఐహిక జీవనాల నుండి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనంలోకి వెళ్తాడు. చుట్టూ ఉన్న వారికి సాధకునికి భార్యాపిల్లలు ఉన్నట్లు, అతను వారితో సంబంధం పెట్టుకున్నట్లు గోచరిస్తూ ఉన్నా కూడా సాధకుని మనస్సు పూర్తిగా భగవంతుని మీదనే లగ్నమై ఉంటుంది. భావబంధాలు కేవలం తన బాధ్యతలుగా మాత్రమే తీసుకొని సాధకుడు తన జీవితాన్ని గడుపుతాడు. నిత్యం పరబ్రహ్మ మీదనే తన ధ్యాసను ఉంచి నిరంతరము దైవ చింతనతోటే కాలాన్ని గడుపుతాడు. సాధకుడు ఆచరించే ప్రతి కర్మను కేవలం భగవంతుని కోసం మాత్రమే చేస్తున్నట్లుగా భావిస్తూ చేస్తాడు. సాధకుని జీవితంలో తనకు తెలియకుండా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అవి ఏమిటంటే ఆహారం, నిద్ర, జానాదులు. సాధకుడు మితంగా ఆహారం తీసుకుంటాడు. ఇతరుల గురించి తక్కువగా ఆలోచిస్తాడు. ఇతరులు తనను విమర్శించినా కూడా వాటిని తీవ్రంగా భావించడు. సదా తాను ముక్తుడు అవటానికి సమాజంలో ధర్మ మార్గంలో నడవటానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాడు. తన ధర్మాచరణలో చేసే విమర్శలను అస్సలు పరిగణలోనికి తీసుకోడు. కేవలం తన దారిన తాను పోతూ ఉంటాడు. సాధకుడు కాని వారు ఇటువంటి వ్యాసాలను ఆశాంతం చదవలేరు. ఒకవేళ చదివినా కూడా దాన్ని విమర్శించి అందులో ఏమీ లేదు అనే విధంగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారిని వాచా వేదాంతులు అంటారు. ఇటువంటి వారు వారికి తెలిసిందే శాస్త్రమని, దాన్ని మాత్రమే అంగీకరిస్తామని అనటమే కాకుండా కూపస్థ మండూకంలాగా తన సిద్ధాంతాన్ని సంపూర్ణ జ్ఞానంగా భావించి ఇతరులను తప్పుదోవ పట్టిస్తారు. అప్రమత్తం. మన సమాజంలో వేదాంతులు పెరిగిపోతున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానులు వారి చేష్టలను ఆపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి వారి వల్ల ధర్మానికి గ్లాని కలిగే ప్రమాదం కూడా ఉన్నది. జ్ఞాని తన జ్ఞానంతో తన ముక్తి మార్గం చూసుకొని మోక్షసిద్ధి పొందక సమాజం గురించి ఎందుకు ఆలోచించాలి అని కొందరు విమర్శిస్తారు కూడా. అట్లా జ్ఞానులంతా తనకు తాను ఈ సమాజం సంబంధం లేదు, నా మోక్ష చింతన నాకు చాలు అని అనుకుంటే మనకు ఉపనిషత్తులు లభించేవే కావు. శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద స్వాములు మన ధర్మాన్ని ఉద్ధరించేవారే కాదు. నిజానికి ఇప్పుడున్న సమాజాన్ని ఉద్ధరించడానికి ధర్మపరులైన జ్ఞానుల అవసరం ఎంతైనా ఉన్నది. శ్రీ కృష్ణ పరమాత్మ బోధించిన శ్రీమద్ భగవద్గీత ఇప్పటికీ నిత్య నూతనంగా విరాజిల్లుతున్నది అంటే అందులో ఆశ్చర్యం లేదు. మన మహర్షులు మనకు ప్రబోధించిన ఉపనిషత్తులు, వేదాంత గ్రంథాలు సాధకులకు అనుసరణీయంగా ఉన్నాయి. శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు అందించిన వాగ్మయం ఇప్పటికే తత్వవేత్తలకు నిత్య పారాయణ గ్రంథాలుగా వెలసిల్లుతున్నాయి. ప్రతిరోజు మన భారతావనంలో అనేక తాత్వికులు వారి వారి అనుభవాలతో మనలను జ్ఞానవంతుల్ని చేస్తున్నారు. నిత్యము వారి అడుగుజాడలో నడవాల్సిన అవసరం ప్రతి సాధకునికి ఉన్నది. సాధకులు నిరంతరం సాధన చేస్తూ బ్రహ్మ జ్ఞానాభిలాషులై నిరంతరం బ్రహ్మలో లీనమై ఉండాలి.
మోక్షం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నది. దానికోసం నిరంతరం కృషి చేయాలని మన ఉపనిషత్తులు మనకు తెలుపుతున్నాయి. సాధకుడు ఈ జన్మలో సాధన మొదలుపెట్టి నిరంతరం కృషి సల్పితే మోక్షసిద్ధి కలగవచ్చు. కాకపోయినా శ్రీకృష్ణ భగవానుల వారు మనకు గీతలో పేర్కొన్న విధంగా మన సాధన ఎంతవరకు చేసి ఈ దేహాన్ని వదులుతామో అక్కడి నుండి మరి జన్మలో సాధన మొదలు పెడతాం. కాబట్టి సాధనా చతుష్టయాన్ని ఆచరించి మనస్సును నిర్మలపరుచుకొని నిరంతరం సాధన చేయవలెను. 84 లక్షల జీవరాశిలో ఉత్కృష్టము జ్ఞానమయము అయిన ఈ మానవ జన్మ మనకి ఈరోజు లభించింది. దానికి కారణం మన పూర్వజన్మ సుకృతమే. ఈ జన్మలో మనకు మోక్షసిద్ధి కలగకపోయినా కానీ మరుసటి జన్మను కూడా మనం మానవులుగా పుట్టేటట్లుగా మన సాధన ఉండాలి. అప్పుడే మనం అచంచలంగా మోక్షపదాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేయగలుగుతాము. ఏదో ఒక జన్మలో మోక్షసిద్ధి కలగక మానదు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. ఈ రకంగా నేను వీడియోల్ని చేస్తున్నాను. సాధక మిత్రులు దీన్ని ఆదరించాలని వేడుకుంటున్నాను.